वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् संसारसागरं घोरं तर्तुमिच्छति यो नरः गीतानावं समासाद्य पारं याति सुखेन सह पारं याति सुखेन सह। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాత్మా విద్యేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణా ఈ కామం అనేటువంటి అంశం మీద సోమవారం సుదీర్ఘ తన ప్రసంగాన్ని వినిపిస్తూ ఉన్నారు. కామః ఏషః క్రోధః ఏషః రజోగుణ సముద్భవః. రజస్సు వల్ల కలిగేటువంటి కామః కోరికలు. లోకంలో మానవులు కోరికలు లేకుండా ఉంటారా? సాధ్యపడే అవకాశం ఉందా? ఏ కోరిక లేకుండా జీవితం జీవిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఒకవేళ జీవించి చూడండి ఎట్లా ఉంటుందో. ఏ కోరిక ఉండకూడదు. ఏ కోరిక లేకుండా జీవితాన్ని జీవించటం అంటే సాధ్యపడే అవకాశం కాదు. కనుక జీవితంలో కోరికలు అనబడేటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి కముకాంతవు కోరటము. కృష్ణ పరమాత్మల వారిని వివాహం చేసుకోవాలనే కోరిక రుక్మిణి అమ్మవారికి. అలా కోరిక ఉండటం తప్పని చెప్పని అంటావా? మరి ఆమె ఇష్టపడింది. కృష్ణ పరమాత్మనే వివాహం చేసుకోవాలని ప్రగాఢంగా ఆమె గారు వాంఛించింది. తన కోరిక ఎలాగా ఆయనకి చేరాలనేది పరితపన చెందింది. అప్పుడు తన నగరములో ఒక ఆలయంలో ఉన్నటువంటి పూజారి ఆయనతో తన కోరికను విన్నవించుకోవటం. మరి ఆ అయ్యవారు అమ్మవారి కోరికను చెప్పటానికి సోమవారం సన్నిధికి పోవటం. రుక్మిణి ఏ యొక్క విషయాలు చెప్పిందో అవన్నీ కూడా చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మల వారికి కూడా ఆమెను వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది. ఇవి కోరికలు అన్నప్పుడు మరి ఆయన గారు తనకి ఆ విధంగా ఆ యొక్క విషయంలో సిద్ధపడ్డాడు. కృష్ణ పరమాత్మల వారు కూడా మరి చెప్పొచ్చుగా అయ్యవారితో, అయా కోరికల బంధం, అయా కోరికల వల్ల దుఃఖం వస్తుంది, కాబట్టి ఏ కోరిక లేకుండా జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది, కనుక మేము రుక్మిణి వారికి చెప్పండి కోరికల తప్పు అని చెప్పండి. స్వామి చెప్పాలి కదా. ఏవి ఆ విధంగా స్వామివారికి కబురు రాగానే ఆయన కూడా మనసులో వాంఛ కలిగింది చేసుకోవాలని చెప్పేసి అని.
ఎందుకంటే రుక్మిణి అన్న రుక్మి వాడికి ఏంటంటే శిశుపాలునికి ఇవ్వాలని చెప్పని వాడి కోరిక. అది వాడి కోరిక అదనమాట. కనుక ఆయన చేసుకోవటం ఇష్టం లేదు ఈ రుక్మిణికి. అదే ఈ విధంగా లగ్నం పెట్టేశారు, బలవంతంగా పెళ్లి చేయబోతూ ఉన్నారు. కనుక మీరు సత్వరమే వచ్చి నా చెయ్యి పట్టుకోండి, నన్ను తీసుకువెళ్ళండి, నన్ను వివాహం ఆడండి అని చెప్పని ఆమె కోరటం. మరి జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు రావటం, అందరినీ కూడా ఓడించటం, రథంపై ఎదురోహింపజేసుకుని తన నగరానికి ఏదేసి రంగరంగ వైభవపేతంగా ఆయన వివాహం చేసుకున్నాడు. చాలామంది వివాహానికి ముందు రుక్మిణీ కళ్యాణాన్ని చదివిస్తారు. అది సాంప్రదాయకంగా వచ్చేసింది. ఎవరి గృహంలో అయినా వివాహ కార్యక్రమం ఉన్నట్లయితే రుక్మిణీ కళ్యాణం అనేటువంటి కథాగానాన్ని అక్కడ చదువుతారు. ఎట్లయితే రుక్మిణి కృష్ణ పరమాత్మల వారిని చేరి ఆనందపడిందో సంతోషపడిందో, అట్లా మా బిడ్డ కూడా ఆ విధంగా జీవితంలో సంతోషం ఆనందం పొందాలని చెప్పనేదిగా వాళ్ళ వాంఛ. అది ఈ ప్రకారంగా చూస్తే జీవితంలో భగవంతునికి కూడా కోరికలు అనబడేటువంటి వాట్లను వినియోగింపజేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. అయితే కొన్ని కోరికలు బంధమవుతాయి, కొన్ని కోరికలు జీవితానికి ఉపకరించేటువంటివిగా ఉంటాయి. సీతమ్మ వారి ముందు ఒక బంగారపు లేడీ సంచారం చేస్తూ ఉన్నది. లేడీని చూసింది అమ్మవారు. రామ, నాకు ఆ లేడీ కావాలి, దాన్ని పట్టుకురా అని చెప్పాను కోరింది. అప్పటికి లక్ష్మణస్వామి చెప్పాడు, అసంభవం హేమ మృగస్య జన్మ. అసంభవం, లోకంలో ఈ బంగారపు లేడీలు ఎక్కడ ఉంటాయమ్మా, ఇదంతా రాక్షస మాయ. కాబట్టి నువ్వు ఇలాంటి కోరికలు వద్దు, కాబట్టి ఆ రాక్షస మాయకు నువ్వు లోను కావద్దు, దానివల్ల సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయని చెప్పని లక్ష్మణస్వామి గారు ఎంతగానో చెప్పాడు. చెప్పినా కానీ ఆమె గారు గట్టిగా పట్టింది, నాకు తేవాల్సిందే, ఆ విధంగా దాంతో నేను చక్కగా ఆనందిస్తాను, నగరం తీసుకువెళ్తాను, నగరంలో వాసులందరూ కూడా సంతోషపడతారు అని ప్రకారంగా ఆమె గారు వాంఛించి కోరికను పొందటం కారణంగా రాముడు చెప్పాడు, లక్ష్మణ, ఆమె కోరికయ్యా తీర్చడం నా ధర్మం, కనుక నువ్వు సీతకు రక్షణగా ఉండు, నేను పోయి ఆ లేడీని తీసుకొస్తా అని చెప్పని ఆ ప్రకారంగా ఆయన వెళ్ళటం. దూర ప్రాంతానికి పోవటం వల్ల చిక్కే అవకాశం లేదు కాబట్టి బాణం సంధించి వదిలాడు. అది దాన్ని తగిలింది బాణం, అసువులు బాస్తూ హా సీత హా లక్ష్మణ అని చెప్పి రాముని కంఠంతో వాడు మారీచుడు పలుకుతాడు. ఆర్తనాదం విన్నటువంటి సీతమ్మ వారు ఆందోళన చెంది భయపడి భీతి చెంది, లక్ష్మణ సత్వరమే వెళ్ళు, రామునికి ఆపద కలిగింది అని చెప్పని ఆమె గారు ఆయన గారిని పంపటం. ఆ తర్వాత కథాగానం అంతా మీకు అందరూ తెలుసు. అది ఈ ప్రకారంగా చూస్తే కొన్ని కోరికలు బంధయోగ్యములుగా కూడా అవుతూ ఉంటాయి. కొన్ని కోరికలు అది ఎందుకంటే ఇక్కడ చెప్పింది రజోగుణ సముద్భవ అన్నాడు. ఈ రజస్సు వల్ల కలిగేటువంటి ఇవన్నీ కూడా కొంచెం అదేమవుతుందంటే ఏషః కామః ఏషః క్రోధః, ఆ క్రోధముగా పరిణమించే విధానం ఉంటాయి కొన్ని కోరికలు. తీరకపోతే అనుగుణం తీరకపోతే క్రోధంగా పరిణమిస్తుంది. సాలువుని అంబ ప్రేమించింది, వాడు కూడా ఇష్టపడ్డాడు, ఇరువురు కూడా ప్రేమించుకున్నారు. త్వరలో వివాహం చేసుకుని జీవితాన్ని పండించుకుందాం అని చెప్పి అనుకున్నారు. అంతలో భీష్ముడు చతురంగ బలాలతో వచ్చి అందరిని జయించి కాశీరాజ పుత్రికలను పొందించుకుని బలవంతంగా తీసుకుపోయాడు తన తమ్మునికి వివాహం చేయటానికి. తీరా పోయిన తర్వాత ఆమె చెప్పింది భయపడుతూ, అయ్యా ఆగండి, కాస్త ఆగండి, నేను ఇంతకుముందే ఒక వ్యక్తిని ప్రేమించాను, సాలువుని ప్రేమించాను, ఆయన్ని వివాహం ఆడతానని చెప్పి అనటంతో భీష్ముడు కూడా సరే అట్లాగే వెళ్ళమ్మాయి అని చెప్పి అన్నాడు.
వెళ్ళిన తర్వాత ఆయన తిరస్కరించాడు. పరాయి పురుషుని చేత నువ్వు జయింపబడ్డావు కాబట్టి ఆయనకే నువ్వు వశమైపోయావు, కాబట్టి నేను వివాహం చేసుకోను అని చెప్పని అంటాం. ఆ తర్వాత ఆమె గారు మరి తన కోరిక విఫలత పొంది భీష్ముని వద్దకు వచ్చి, నన్ను నువ్వు జయించావు కాబట్టి బలత్కారంగా తీసుకొచ్చావు కనుక నన్ను వివాహం చేసుకోమని చెప్పని అంటాం. నేను ఆ జన్మ బ్రహ్మచారిని, వివాహం చేసుకునే విధానాలు లేవు మరి ఆయన చెప్పడం. దాంతో ఆమె గారు కోరిక విఫలమైంది కాబట్టి క్రోధంగా పరిణమించింది. దాంతో తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి భీష్ముడిని చంపటానికి గల వరాన్ని పొంది ఆ తర్వాత మళ్ళా ద్రౌపద మహారాజు పుత్రికగా పుట్టి మళ్ళీ శిఖండిగా మారి చివరికి భీష్ముడిని చంపటానికి కారణమయ్యింది. ఇట్లాగా చూస్తే ఈ కోరికలు కొన్ని ఇలాంటి పరిణామాలు కూడా చెందేవిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రకారంగా కోరికలు లేకుండా జీవితం అనేటువంటిది అసంభవం. కాబట్టి ఎవరి యొక్క స్థాయిల్లో వాళ్ళకి కోరికలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సౌభరి ఒక పూట ఏదో నది స్నానం చేసే ఉద్దేశంతో వచ్చాడు. అలాగా నదిలో దిగబోతూ ఉండగా అక్కడ ఆయనకి ఒక దృశ్యం కానవచ్చింది. చేపల సంసారం. అది ఒక చేప తన చుట్టూ చిన్న చిన్న పిల్లలు, చేప పిల్లలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆయన చూశాడు, ఆహా, లోకంలో చేపలకే పిల్లలు ఉన్నాయి, మనమేమిటి జీవితం ఎట్లా అయిపోయింది, ఎలాంటి యొక్క అచట ముచ్చట లేకుండా, సంసారం లేకుండా, పిల్ల పాపలు లేకుండా అని చెప్పని ఆయన గారికి సంసారం మీద మనసు కలిగింది. అక్కడి నుంచి బయలుదేరి మాందాత ప్రభువుగా ఉండగా ఆ మాందాత నగరానికి వెళ్ళి అలాగానే ఆయన సత్కరించాడు, కూర్చోమన్నాడు, ఆశీర్వదనం చేశాడు, పూజించాడు. అయ్యా నీ రాక కారణం అని చెప్పి అడిగాడు. నాకు వివాహం మీద ఎచ్చగలిగింది, అందువల్ల మీకు ఎంతోమంది పుత్రికలు ఉంటారు కాబట్టి ఒక అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తే వెళ్ళిపోతాను అన్నాడు. వివాహం చేద్దామంటే ముసలాయన, ఎవరు ఒప్పుకుంటారు? కాంతాహేయము దుర్వికారము దురాఖండోతి మిశ్రంబు. కాంతాహేయము, వృద్ధాప్యం వస్తే అట కాంతలు ఇష్టపడరాట. భాగవతంలో ఏయాతి మాట్లాడతాడు. అందుచేత మరి కాదంటే ఈయన కోపం. వివాహం చేద్దామంటే ఇంట్లో ఆ పిల్లకాయలు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ కోపం. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయన గారు మరి కాదంటే ఆయన వల్ల ప్రమాదం కనుక, అయినా మీ కోరిక మంచిదే కానీ మా అమ్మాయి ఒప్పుకోవాలి కదా, వాళ్ళు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. కానీ ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే ఆయనకి వృద్ధాప్యం వచ్చింది, గడ్డం అన్నీ మెరిసిపోయాయి. ఎంతో కాలం తపస్సులో కూర్చున్నాడేమో, ఈ వయసు విషయం పట్టించుకోలేదు. చివరి దశలో ఈ యొక్క సంసారం రుచి ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పని ఆలోచన కలిగింది అయ్యగారికి. ఆ విధంగా మరి అంతఃపురంలో ఉంటారు మా పుత్రికలు, ఎవరైనా నిన్ను ఇష్టపడి చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు, మరి చూడవయ్యా అన్నాడు. ఆయన చక్కగా మరి అంతఃపురం అడుగు పెట్టగానే నవయవన విధానంగా ఆయన గారు ఆకారం వచ్చేసింది. తపస్సు ఆయనకున్న మహిమ, ఏదో కొన్ని ఉంటాయి తపస్సు చేసినందువల్ల కొన్ని మహిమలు వస్తాయి కదా, అట్లా నవయవనంగా ఉండేట్లుగా నగరంలోకి అంతఃపురంలో అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే అందరూ కూడా ముగ్ధమోహనాకారం చూసి పరవశులైపోయి ఉన్నటువంటి పుత్రికలందరూ కూడా వచ్చి వివాహం చేసుకుంటాం అని చెప్పి అనగానే ఇక మాందాతకి పాలు పోల. వాళ్ళు ఇష్టపడ్డాక ఏం చేస్తాడు, ఇంకా వివాహం చేయాలి కదా. ఆ విధంగా అందరినీ ఇచ్చి కట్టబెట్టి పంపించాడు. చక్కగా నగరం నిర్మాణం చేసుకున్నాడు, అందరికి విడుదల ఏర్పాటు చేశాడు. ఎంతో కాలం ఆ సంసార జీవన సుఖాలు ఆస్వాదించాడు, అనుభవించాడు. ఎంతోమంది పిల్లలు కూడా జనించారు.
ఇట్లా చాలా కాలం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా మనస్సు ఏమిరా ఈ తపస్సు చేసుకునే నాకు ఇదేమిట్రా సంసారం, ఈ చేపల సంసారం చూసి ఈ సంసారం పెట్టుకున్నానని చెప్పేసి అని మళ్ళా మనస్సులో ఆలోచన కలిగి ఇక చాలే ఎంతవరకు ఇక తపస్సుకు పోదాం అని చెప్పని అందరికి నమస్కారం పెట్టేసి తపస్సుకి వెళ్ళిపోతాడు. ఇది మనకి సౌబరి మహానుభావుడు ఆయన వృత్తాంతంలో వచ్చే కథాంశం ఇది. ఇట్లా చూస్తే ఈ కోరికలు అనబడేటువంటివి జీవితంలో సహజం. అవి లేకుండా ఎవడో చేసే అవకాశాలు లేవు. అసలు జీవితమే ఉండదు, జీవన విధానమే ఉండదు ఏ కోరికలు లేకపోతే. కాబట్టి ఇక్కడ ఈ కోరికలు అనబడేటువంటివి లేకుండా జీవితం లేదు. అవి ప్రమాద స్థాయికి పోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందువల్ల మనిషికి సందర్భాన్ని బట్టి సందర్భోచితములుగా కొన్ని వాంఛలు, కోరికలు మనస్సులో పుట్టే విధానాలు సహజము అనేది మనం చూస్తూ ఉంటాం పురాణాలలో. నదిని దాటిస్తావా అని చెప్పి అడిగాడు. అట్లాగే అని చెప్పాను సత్యవతి. పరాశరుడు నది పడవ అధిరోహించాడు. ఆ చల్లగా మెల్లగా తెరసాప లాక్కుపోతా ఉన్నది. మధ్యలో పోయిన తర్వాత పరాశరునికి వాంఛ కోరిక కలిగింది. విన్నవించుకున్నాడు మహానుభావుడు. ఆమె గారు తిరస్కరిస్తే బాగుండదేమో అనిపించింది. పగల కదా అని చెప్పి అన్నది. రాత్రి చేసేసాడు. మత్స్య గంధిని కదా అన్నది. యోజన గంధిగా మార్చేశాడు. ఈ విధంగా కోరిక. దాని కారణంగా వ్యాస భగవానుల వారు మన గురువు గారు పుట్టారు. భగవద్గీత, భారతము, భాగవతము ఎన్నో రచించినటువంటి మహానుభావుడు. ఆ సందర్భంలో ఆయన ఆవిర్భావం కావటం, తపస్సుకి వెళ్ళిపోవటం, ఇది కోరిక సంబంధమై ఉన్న విధానాలలో వచ్చినటువంటి అంశములు. ఈ విధంగా చూస్తే కోరికలు లేవు అని అనటానికి వీల్లేదు ఎవరికి కూడా. దక్ష ప్రజాపతి తన పుత్రికలకు మంచి సంబంధాలు చేయాలనే అపేక్ష అందరికీ చేశాడు. చిట్ట చివరి అమ్మాయి, కట్టకడబడి అమ్మాయి సతీదేవి పరమశివుణ్ణి వరించింది, కోరుకున్నది ఆయన్ని వివాహం చేసుకుంటా అని చెప్పి. ఇంట్లో వాళ్ళు వ్యతిరేకరించారు. ఆయన్ని వివాహం చేసుకోవటం ఏమిటి, మన అంతస్తు ఏమిటి, ఆయన అంతస్తు ఏమిటి. శ్మశానంలో తిరిగేవాడు, ఎముకలు ధరించేవాడు, పాములు చుట్టుకునేవాడు, కరిచర్మం ధరించేవాడు, ఇల్లు వాకిల్ లేనివాడు. ఆయన వివాహం చేసుకుంటే మా గౌరవం ఏమో పోవాలి. ఈనాడే కాదు, ఆనాడే ఆరంభమైంది కథ. ఈ పోరాటాలు, యుద్ధాలు వీళ్ళు ఇష్టపడతారు, పెద్దవాళ్ళే వ్యతిరేకరిస్తారు. అప్పటి నుంచే ఉన్నది. మరి ఆ ప్రకారంగా ప్రగాఢంగా మనస్సు లోపల కోరిక పెంచేసుకున్నది. కోరిక పెరిగిన తర్వాత దాన్ని తీసివేసుకోవాలని చెప్పన్నా కూడా చాలా ఇబ్బందితో కూడిన పరిస్థితే. ఎందుకంటే ఆ కోరికలు మనిషిని ఆ విధంగా లాక్కుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరణం తర్వాత కూడా ఆ కోరికలు అనబడేటువంటివి ఆ దిశలో ప్రయాణం చేస్తాయనేటువంటిది కూడా మనం పురాణ భాగాలలో వింటూ ఉన్నాం. ఆ ప్రగాఢముగా మనస్సులో చేరిపోయి ఉన్న కోరిక, తీరని వాంఛలు సాధారణంగా చాలామందిలో అట్లా మిగిలిపోయిన విధానాలు ఉంటాయి. అవి రాబోయే జన్మలలో మళ్ళా ఆ విధంగా లాగే పరిస్థితి కూడా కనపడుతుంది పురాణ భాగాలలో. మరి ఇష్టపడి ఇంట్లో వాళ్ళు కాదన్నా కానీ ఆయన స్వయంవరం ఏర్పాటు చేస్తే దక్ష ప్రజాపతి, ఆ సందర్భంలో పరమశివుడు కూడా ఇష్టపడే వచ్చాడుగా. ఆయనకి ఎందుకు రావాలి అసలు అక్కడికి. ఆమె కోరుకున్నది, ఇష్టపడింది. ఆ ఇష్టం ఆయనకి కలిగింది లోపల. నేరుగా స్వయంవరానికి వచ్చాడు. ఆ వరమాల వేసింది, భరించింది. ఆమెను తీసుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు. దాంతో కక్ష కట్టాడు దక్ష ప్రజాపతి. నిరీశ్వర యాగం పెట్టాడు. దాని ఫలితముగా మళ్ళీ ఆమె గారు అసువులు బాసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెళ్ళిపోయినా కానీ మనస్సులో ప్రగాఢంగా చేరిపోయి ఉన్నటువంటి వాంఛ కాబట్టి
అది మళ్ళా తర్వాత కాలంలో ఆమె గారు హిమవత్ పుత్రికగా హైమవతిగా జనించి మళ్ళా కోరిక ఆయన వైపుకే లాక్కుపోయింది. ఆ తపస్సు చేసి చివరికి ఆయన మెప్పించి గిరిజా కళ్యాణం అంటారు కదా. ఈ ప్రకారంగా చూస్తే జీవితంలో చాలామందికి కొన్ని కోరికలు అట్లాగే మనస్సులో ఉండిపోతాయి. అవి తీర్చుకునే అవకాశాలు ఉండవు. మిగిలిపోయినటువంటి కోరికలను తిరిగి మరలా మరి రాబోయే జన్మలో ఆ దిశగా ప్రయాణం చేసే విధానాలు అనేటువంటివి ఉంటాయా అన్నది కానీ, ఉంటాయేమో అనేది కానీ మనం పురాణ భాగాలను బట్టి చూస్తే కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దానికి మనం ఇందా చెప్పుకున్నటువంటి అంబ, ఆమెలో ప్రగాఢ కోరిక అద్వేషంగా మారింది కదా, క్రోధంగా మారింది కదా. కామయేష క్రోధయేష, అది ఆ కామం కోరిక విఫలం కావడంతో క్రోధంగా మారింది. మారినటువంటి యొక్క ఆమె మళ్ళా రాబోయే తర్వాత జన్మలో ఆ కోరిక కొనసాగి చివరికి ఆయన మీద తన కక్ష తీర్చుకున్నది. కాబట్టి ప్రకారంగా ఉండేటువంటివి ఉండవచ్చు, లేదా ఒక వ్యక్తి మీద బాగా ప్రగాఢముగా మనస్సు కలిగి, కోరిక కలిగి, అపేక్ష కలిగి అవి తీరకుండా ప్రయాణం చేసినప్పుడు తర్వాత కాలంలో అవి మళ్ళా ఆ కోరికలు ఆ దిశగా ప్రయాణం చేసే విధానం అనేది ఎవరికి వారుగా ఆలోచించుకోవాల్సిన అంశము. అందువల్ల కోరికలు అనేటువంటివి మనసులో పుడతాయి. మనసు నుంచి పుట్టే కోరికలు మనసులో పడతాయా, బుద్ధిలో పడతాయా, అహంకారంలో పడతాయా? మనకు చెప్పే విధానంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పి అంటున్నాం కదా. కాబట్టి కోరికలు అనబడేటువంటివి మరి మనస్సు నుంచి పుడుతూ ఉన్నాయా, బుద్ధిలో పుడుతూ ఉన్నాయా, చిత్తంలో పుడుతూ ఉన్నాయా, అహంకారంలో పుడుతూ ఉన్నాయా అనే విషయంగా చూస్తే మనస్సు అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకోవడం అవుతుంది. ఆయా సందర్భాలను బట్టి మనకు ఏదన్నా అక్కడక్కడ చిత్తం అని చెప్పని, లేదా అహంకారం అని చెప్పని, బుద్ధి అనేటువంటిదిగా మనకు ఎక్కువగా ఈ పదాలు వాడబడవు. ఎక్కువ మనసు అనేటువంటి దాన్నే ప్రధానంగా వాడే విధానం ఉంటుంది. ఎందుకంటే మనసు అనే దాంట్లోనే ఆలోచనలు, కోరికలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఈ మనసు అనేటువంటి దాంట్లో ఏముందా అంటే రజస్సు ఉన్నది ప్రధానంగా. మనస్సులో రజస్సు బాగా చేరి ఉంటుంది. రజోగుణం మనస్సులో ఎక్కువగా ప్రగాఢంగా నాటుకుపోయి ఉంటుంది. అదే సాత్వికం అని చెప్పి అన్నట్లయితే అంతఃకరణం అది బుద్ధిగా మళ్ళా వేరైపోయే పరిస్థితి ఉన్నది. సాత్విక భావాన్ని బట్టి అంతఃకరణాన్నే బుద్ధి అని చెప్పని అంటారు. లేదా అంతఃకరణంలో తమస్సు అనేటువంటి భాగాన్ని బట్టి అహంకారం అని చెప్పని అంటారు. ఈ గుణభేదాలను బట్టి వాటికి మనస్సు అని, బుద్ధి అని, అహంకారం అని ఈ పేర్లు అనేటువంటివి వచ్చాయి. గమనించాల్సిన అంశం ఇవన్నీ కూడా. అంతఃకరణం అనేది ఒకటే అన్నప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నాలుగేమిటి? ఇంకా ఏమిటని చెప్పానంటే గుణాలతో చేరి వ్యవహరించే విధానాన్ని బట్టి ఆ పేర్లు వచ్చాయి. వస్తువు ఒకటే. సాత్విక వ్యవహారం కలిగి ఉంటే దాన్ని బుద్ధి భాగంగా చెప్పారు. తమస్సుతో చేరి ఉన్నటువంటి భాగం అయితే దాన్ని అహంకారంగా చెప్పారు. రజోగుణం అనేటువంటి భాగంతో చేరి వ్యవహరిస్తే దాన్ని మనస్సు. కనుక ఇక్కడ రజోగుణ సముద్భవ అనటం కారణంగా ఇది మనస్సుని మనం గ్రహించాల్సి ఉంటుంది. మనస్సులో రజోగుణం అనేది బాగా ప్రకోపించి ఉంటుంది. సరే, దాన్ని బట్టి ఏర్పడేటువంటివన్నీ కూడా
కోరికలు అని చెప్పేసి అని ఆ విధముగా ఆ కోరికలు అనబడేటువంటివి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. జీవితంలో సహజము. కోరికలు లేకుండా ఎవరో కూడా జీవితం గడిపే అవకాశాలే లేవు. కనుక ఎవరి యొక్క పరిధికి, ఎవరి యొక్క స్థాయికి ఎంత మేరకు, ఏ మేరకు తన యొక్క స్థితిగతులు గమనించుకొని ఆ కోరికలు కొనసాగితే ఇబ్బంది లేని పరిస్థితులలో తన జీవితాన్ని కొనసాగించుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ అది మితిమీరి ఉన్నటువంటివి అయినట్లయితే, అసాధ్యమై ఉన్న కోరికలైనట్లయితే వాటి వల్ల జీవితంలో తాను ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా చూసినప్పుడు పరమాత్మ ఎక్కడ రజోగుణ సముద్భవ కామ లేదా సాత్విక సముద్భవ కామ, అవన్నీ కూడా బుద్ధి యొక్క సంబంధమై ఉన్న అంశాలు. సాత్వికంతో కలిగే కోరికలైతే అది దైవం యొక్క మార్గంలో చేరి ఉన్నటువంటివి కోరికలు. మహాత్ములు వారు తప చేయాలని, ధ్యానం చేయాలని, విచారణ చేయాలని, భగవత్కృపకు పాత్రలు కావాలని చెప్పని తత్వచింతన చేయాలని, ఇవన్నీ కూడా కోరికల్లో భాగాలే. ఏదైనా కోరకుండగా క్రియా విధానం లేదు కదా, కోరుకుంటేనే క్రియా విధానం ఏర్పడుతుంది. ఇక తమోగుణ సముద్భవ కామ, ఈ తమస్సుతో పుట్టేటువంటి కోరికలు కొంచెం దారుణ స్థాయిల్లో కూడా ఉండే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దానివల్ల తాను ఇబ్బంది పడతాడు, ప్రక్క వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అందుచేత పరమాత్మ ఎక్కడ రజస్సు వల్ల ఏర్పడేటువంటి కోరికలు అని చెప్పని అన్నారు. అవి మహా అశనః, మహా ఎంత జీవితంలో పొందినా కానీ ఇంకా అవి తీరకుండా కానీ కొనసాగే విధానం అని చెప్పేసి అని మహాపాప్మ. అది రజస్సు తమస్సులతో చేరి ఉన్నటువంటిది. ఇది ఏమవుతుందంటే కామః ఏష క్రోధః ఏష, క్రోధముగా పరిణమిస్తుంది. కాబట్టి మరి ఈ కోపావేశంలో వాడు ఏం చేస్తుంది తెలియకుండా చేసేస్తాడు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా పశ్చాత్తాపాలు పడే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఇక్కడ మరి ఈ కామమే క్రోధముగా పరిణమిస్తున్నటువంటి విధానము అన్నారు. అందువల్ల ఈ క్రోధం దాకా గనక పోయిందా అంటే అనేక అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నాడు చాలామంది మరి శిక్షను పొందుతున్నారని చెప్పనంటే ఆయా జైళ్ళలో వాళ్ళు జీవితంలో ఈ క్రోధానికి లోనయ్యే ఆవేశంలో అనేక కార్యాలు చేసి శిక్షలు పడి జైల్లో మగ్గుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ప్రకారంగా ఈ కోరిక తీరినప్పుడు అది క్రోధముగా పరిణమిస్తుంది. ఆ కోపావేశంలో మరి మనిషి ఏం చేస్తాడో కూడా విచక్షణ రహితముగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన కోపమే తన శత్రువు. ఈ ప్రకారంగా ఈ కోపం, ఆవేశం, ఉద్వేగం ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనుకున్నటువంటి వాటిలోకి ఎవరైనా అడ్డుపడ్డట్లయితే ఎమ్మటే వాటికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పినట్టు స్వామివారి ఇక్కడ దీని మీద వైరిణం వైరిణం, ఇది వైరి అనగా జీవితాన్ని దుర్భరపరిచేటువంటి యొక్క వైరి అన్నాడు. ఇంక ఇది ఎట్లా ఉన్నది అనే మాటకు స్వామివారి చెబుతూ ధూమేనావ్రియతే వహిని యథా దర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదం ఆవృతం తథా తేన ఇదం ఆవృతం. ఈ ఆత్మ యొక్క స్వరూపాన్ని ఈ కోరిక అనేటువంటిది మరుగు చేసింది, ఈ కామం అనేది మరుగు చేసింది, ఈ కోరికలు మరుగు చేశాయి అని ఇక్కడ స్వామి గారు చెప్పుకొస్తూ ఉన్నారు.
ధూమేన ఆవ్రియతే వహిని. లోన ఉన్నటువంటి ఆత్మ స్వప్రకాశమై చేతనాత్మికమై నామరూపరహితమై సర్వాధిష్టానమై సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మముగా పిలువబడుతుందో అదే ఆత్మ అనే పేరుతో ప్రతి ఒక్క శరీరములో విరాజమానమై ఉన్నది. ఆ విధముగా ఉన్నటువంటి ఆత్మ యొక్క తత్వం ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. నేను ఆత్మను అనేటువంటిది ఎవరికి ఉంటుంది లోకంలో? నేను దేహము అనేటువంటి యొక్క భావనే చిన్నప్పటి నుంచి వ్యక్తికి వచ్చేసింది. దాని దేహాభిమానము అని చెప్పని అంటారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యందు దేహము యొక్క సంబంధమై ఉన్నవా ఆ కోరిక ప్రగాఢముగా ఉంటుంది. నేను దేహము. అంతకుమించి సమాచారం ఎవరో కూడా వాడికి ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి వానికి అదే భావన మనసు లోపల బాగా పడింది. కాబట్టి ఆ దేహము యొక్క ఉనికి దేహమునందు అధ్యాస ప్రతి ఒక్క వ్యక్తిలో బాగా ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్న విధానము అది అంత తేలిగ్గా పోయేటువంటి యొక్క అంశము కూడా కాదు. మనం ఏదో ఆధ్యాత్మికాన్ని విన్నాం, తత్వమసి మహావాక్య శ్రవణం చేశాం, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము నేను బ్రహ్మము నేను బ్రహ్మము. ఎంతకాలం దీన్ని జపించినా కానీ ఏదో ఒక సందర్భంలో మరి ఆ సందర్భం వచ్చిందా అంటే అహం బ్రహ్మాస్మి కాస్త అటకెక్కి యథావిధిగా దేహం యొక్క అభిమానముతోనే విజృంభించి ప్రవర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. అది కాబట్టి ప్రకారముగా ఆ దేహం అనేటువంటి యొక్క భావన అది ఈ జన్మ నుంచే ఏర్పడిందా అని చూసినట్లయితే అనేక జన్మలుగా మానవుని యందు జీవుని యందు ఈ దేహం యొక్క సంబంధ ఉనికే భాషిస్తూ ఉన్నది. ఆ దేహము నేననేటువంటి భావన ప్రగాఢముగా చేరిపోయి ఉన్నది. దానిని అంత తేలిగ్గా తీసివేసే అవకాశాలు కూడా లేవు. ఏమి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అని జపించేటువంటి వాళ్ళు కూడా సందర్భం వచ్చిందా అంటే ఎవరైనా ఒక మాట కనుక అన్నారు అని చెప్పానంటే ఇక ఆ అహం బ్రహ్మాస్మి కాస్త పక్కన పెట్టి పారేసి రావయ్య చూసుకుందాం అని చెప్పాను. అది ఎందుకంటే లోపల బాగా ప్రగాఢంగా చిన్నప్పటి నుంచి వచ్చేసింది. మనకి ఈనాడు ఏదో గురువులు మహాత్ములు ఏదో 4 ప్రసంగాలు చెప్పడం వల్ల దాంట్లో అహం బ్రహ్మాస్మి అనే మాట వినటం వల్ల మన మనసు వరకు చేరిపోయిందే తప్ప ఇక్కడ ఈ యొక్క మరి ఈ దేహం యొక్క సంబంధ ఉనికి అభిమానం ఈ కోకటి వేళ్ళుగా ఏమి ఓడలు దిగి బాగా పాతుకుపోయి ఉన్న విధానం. కాబట్టి ఎంత అహం బ్రహ్మాస్మి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక మాట పడ్డారు అని చెప్పారంటే మాత్రం దాన్ని ఆ పక్కన పెట్టేసి ఈ తత్వమసి మహావాక్యాల పక్కన పెట్టేసి అయ్యా రెడీ నేను రెడీ నువ్వు కూడా రెడీ అన్నా అని చెప్పారంట. వచ్చేస్తుంది. సామాన్యం కాదు ఇది. పోవడం అంతే అంత తేలికైనటువంటి యొక్క విషయం కాదు. గతంలో కూడా చెప్పుకున్నాం. శంకరాచార్యులు అంతటి మహానుభావుడే అద్వైతాన్ని చక్కగా ఆపోసనం బట్టి లోకానికి అంతటికి తెలియజేసి మరి ఆ కాశీలో చండాలుడు వస్తూ ఉంటే తప్పుకో ఇది ఇంత వికారంగా ఉన్నావు అని చెప్పని ఆయన అంటాం. ఆయన గారు ప్రశ్న వేయటం, నువ్వు తప్పుకోమని చెప్పిన దేన్ని ఆత్మన దేహాన వాడు ప్రశ్న వేయటం. ఈ ప్రకారంగా మనకి జరిగే విధానాలు. ఎందుకు శంకరులు ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించారు? తన మీద ఆరోపితం చేసుకొని తనపైనే ఆ నిందను అల్లుకొని లోకానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు అని చెప్పానంటే ఇంతటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఒక నన్నే వదలలేదు, ఇక మిమ్మల్ని వదులుతుందా అని ఒక సంకేతం ఇవ్వటానికి చేసినటువంటి పని అది. ఆ ప్రకారంగా శంకరులు ఆ విధంగా మరి గురయ్యాడా లేదనే విషయం తర్వాత. కానీ ఏంటంటే లోకానికి దేహం యొక్క సంబంధమై ఉన్న భావన అంత తేలిగ్గా పోయేది కాదు అని తెలియజేయటానికి అక్కడ ఉన్నటువంటి యొక్క అంశం మన ముందు ఆవిష్కరింప చేసి ఉండవచ్చు.
శంకరులయ్య ఆయన మహానుభావుడు, తపోసంపన్నుడు. చిన్నప్పటి నుంచి ఆయనకు బాగా బ్రహ్మ విద్య పట్ల పూర్ణ జ్ఞానం ఉన్నది. మహాత్ములు సేవించాడు. సాక్షాత్ ఈశ్వరాంశగా జనించినటువంటి యొక్క శంకరాచార్యుల వారు అలాంటి యొక్క విధానములు ఈయన గారు ఇట్ట విధంగా పొరపడతాడా? ఎవరో చండాలుడు వస్తే విధంగా ఆయన గారు దేహం యొక్క అభిమానంతో మాట్లాడతాడా? చండాలుడు బోధిస్తే ఈయన గారి జ్ఞానం అయ్యాడా అని ప్రకారంగా ఒక ఆక్షేపణలు కూడా లేవదీసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకంటే శంకరులు లోకానికి తన యొక్క అంశాన్ని అందించడం ఎంతటి గొప్ప విధాన స్థాయికి పోయినా కానీ ఈ దేహం యొక్క సంబంధ అభిమానం అనేటువంటిది లాగి పడేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పటానికి చేసినటువంటి పని. అందువల్ల కేవలం ఈ దేహం యొక్క సంబంధ భావన మనకి ఏదో తత్వజ్ఞానాన్ని అన్నాం. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం 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 న మృత్యుర్న శంక న మే జాతి వేద పితా నైవ మే నైవ మాతా జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్దో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం. ఈ ప్రకారంగా నిర్వాణ షట్కం విజ్ఞానంలో ఎన్నో శంకరాచార్యుల వారు బోధించినటువంటి యొక్క విధానము. కాబట్టి ఎట్లాగా చూసినట్లయితే ఈ దేహము యొక్క సంబంధ అభిమానం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చిన్నతనము నుంచే ఏర్పడి ఉన్నటువంటి విధానం. కాబట్టి అది తాత్విక జ్ఞానం అధ్యయనం చేశాం కదా, పోయిందా కదా అని చెప్పి అనుకుంటాం. అది పోయినటువంటి విధానాలు కావు. ఎప్పుడు పోతుంది అనే విషయంగా చూసినట్లయితే స్వరూప అనుభవం ఎప్పుడైతే కలిగిందో ఆ స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళ నుండి ఈ అభిమాన సంబంధమై ఉన్న దేహ భావాలు తొలగిపోతాయి అని చెప్పనే విధానంగా మనం కొంత చెప్పుకోవచ్చు అంతవరకే. కాబట్టి ఆ ప్రకారముగా ఆ దేహం ఇప్పుడు యోగ సమాధిని పొందినా కానీ మరలా అతడు ఆ యోగ సమాధి నుంచి బయటికి లాగబడుతూ ఉన్నాడు. యోగ సమాధి దాకా పోయినవాడు ఎందుకు రావటం ఇంకా లోకంలోకి? ఇక్కడ ఏమున్నాయని చెప్పి ఆయనకి ఫ్లాట్లు, భూములు, పొలాలు ఏమో పెట్టాడా? బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమో పెట్టాడా? ఎందుకు వచ్చినట్లు ఇక్కడికి? మేమంటే అజ్ఞానం వల్ల ఉన్నాం కాబట్టి మాకు ఈ విధమైనటువంటి యొక్క మోహాలు ఉన్నాయి కనుక మా ఫ్లాట్ల మీద, భూముల మీద, బ్యాంకుల మీద, వాటి వీటి మీద ఈ మోహాలు పెంచుకు కూర్చున్నాం. మేము కేవలం సామాన్యులము, గృహస్థులం. మరి సమస్తాన్ని త్యజించినటువంటి యొక్క ఆయనకి ఇలాంటి కోరిక అనేటువంటి యొక్క అంశం ఎందుకు ఏర్పడుతున్నవి అనేటువంటిది కూడా చూసినట్లయితే పరోక్ష జ్ఞానం కలిగి ఉన్నటువంటి విధానాల నుంచే ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. అపరోక్ష జ్ఞానం అనేది ఒక అంశమైతే పరోక్ష జ్ఞానం వరకు మాత్రం పరిమితమై ఉన్నటువంటి వాళ్ళను ఇవి కొంతవరకు బాగా ప్రగాఢంగా లాగే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఈ విధముగా దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః. దేహ అభిమాన పాశే, దేహము యొక్క సంబంధ అభిమాన పాశం బాగా ప్రగాఢముగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నది. దాన్ని సమూలముగా తీసివేయటం అని చెప్పనంటే అది చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి విధానము. క్లేశోధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిః అవాప్యతే. పరమాత్మ దేహవద్భిః అంటాడు. దేహదారులై ఉన్నారయ్య లోకంలో. దేహవద్భిః అవాప్యతే, దేహదారులు ఈ దేహదారులై ఉన్నారు కాబట్టి క్లేశ అధికతర తేషాం, క్లేశములు అధికతరంగా ఉంటాయని చెప్పి అన్నాడు.
కాబట్టి ప్రకారముగా మరి ఆ దేహం యొక్క సంబంధ ఆ భావం రావటం కారణం ఏంటంటే మరి లోపల మన యొక్క జ్ఞానాన్ని మన యొక్క అవగాహనను ఈ ధూమం ఎట్లా అగ్నిని కప్పివేసిందో ఆ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క ఆ దోషం మన యొక్క స్వరూప విధానాలని మరుగు చేసింది అనే మాటగా పరమాత్మ ఇక్కడ 38వ శ్లోకంలో ఈ ప్రస్తావనలో చేస్తూ ఉన్నాడు. అందుచేత మరి ఆవృతం ఆవృతం అంటే ఆవరింపబడటము ఏ విధంగా ఇది ఆవహించింది అనేటువంటి మాటగా చూసినట్లయితే ధూమేన ఆవృయతే వహిని యదాదర్శో మలేన చ యదోల్బేన ఇక్కడ మరి 3 చెప్పుకొచ్చాడు ఉదాహరణలో. ఒకటేమో మరి అగ్ని మీద ధూమం అగ్నిని మరుగు చేసినట్లు అనే ఒక ఉదాహరణ. రెండవది మరి అద్దం మీద దుమ్ము ఏర్పడి మన బింబాన్ని మరుగు చేస్తున్నటువంటి అంశముగా రెండవ ఉదాహరణ. అంటే గర్భమునందున్నటువంటి యొక్క శిశువుని ఆ మావి మరుగు చేసి వాడు వ్యక్తం కానివ్వకుండా కట్టివేసినట్లుగా మరి 3వ ఉదాహరణ చెప్పుకొచ్చారు. 3 చెప్పుకొచ్చారు స్వామివారు. ఒకటి అగ్ని మీద ధూమం అని, అద్దం మీద దుమ్ము అని, అట్లాగా ఆత్మయందు మరి ఈ అజ్ఞానం అనేటువంటిది చేరిపోవటం కారణముగా అది మరుగు చేయబడింది. ఇది ఇక్కడ స్వామి చెబుతున్నటువంటి మాట. అయితే 3 ఉదాహరణలు ఎందుకు చెప్పాలి? ఒకటి చెబితే మాకు అర్థం కాదా, మేము అమాయకులమా, మాకు అంత అవగాహన లేకుండా పోయిందా అనేటువంటి విధానంగా ఆక్షేపణ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఒక విషయాన్ని చెప్పాడు అంటే దాంట్లో ఒక సారస్వతం ఉంటుంది. అది తెలుసుకుని మాట్లాడలే తప్ప ఇది అజ్ఞానం అనగా ఈ యొక్క మూలా విద్య లేదా కామం ఆత్మను మరుగు చేసింది అనేటువంటి విషయంలో మాకు ఒక అర్థం కాకుండా ఉన్నట్లయితే ఒక ఉదాహరణ చాలుగా ధూమేనావృయతే వహిని బాగా సరిపోయాయి. కాబట్టి ఆ పొగ అనేది అగ్నిని మరుగు చేస్తూ ఉన్నది అనే విషయం అందరూ తెలిసిన విషయమే. ఆ ప్రకారంగా ఒక ఉదాహరణ చెప్పి మరలా మరొక ఉదాహరణ మరి అద్దం మీద దుమ్ము చేరినటువంటి విధానం, రెండో ఆవరణం అని చెప్పని. ఇక 3వది ఉల్బేన ఆవృతో గర్భములో ఉన్నటువంటి యొక్క ఉల్బం మావి శిశువుని మరుగు చేసినట్లుగా అని ప్రకారంగా మనలో ఆత్మ యొక్క స్వరూపాన్ని ఈ అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి కామం మరుగు చేసింది అనేటువంటి విషయం స్వామివారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి 3 చెప్పాల్సి ఉన్నదా, మేమంత మందమతులమా, 3 చెప్పందే మాకు ఈ విషయం అర్థం కాని విధానంగా మాకేమో అన్నదా అని ఆక్షేపణలు అవసరం లేదు. స్వామి చెప్పే వాటిలో ఒక సారస్వతం ఉంటుంది. ఎందుకంటే మరి ఈ ధూమం అనేది పొగ అగ్ని కార్యం ఇది కనుక కట్టెలలో కొంచెం తేమ ఉన్నట్లయితే పొగ బాగా కమ్మి అగ్ని వ్యక్తం కానివ్వకుండా మరుగు చేసే విధానం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారం ఉదాహరణలు చెప్పుకొచ్చాడు. దీంట్లో చూసినట్లయితే ఉత్తమ, మధ్యమ, అధమ అనే 3 కూడా గ్రహించుకోవచ్చు. ఎందుకంటే ఆవరణం అనేది లేకుండా విషయంలో ఎవడో లేడు. అవిద్యావరణం ఉన్నది, అజ్ఞానావరణం ఉన్నది, కామావరణం లోపల. కాబట్టి ఆవరణం అనేటువంటి అంశం మీద చూసినట్లయితే మరి అందరూ కూడా ఈ ఆవరణం అనేటువంటి యొక్క అంశం నుంచే విషయంలోకి వచ్చారు. కాబట్టి ప్రకారముగా అజ్ఞానం అనేటువంటిది ఆవహించి ఉందనే విషయంలో కొంతమందిలో ఎట్లా ఉన్నది అని చెప్పానంటే మరి అగ్ని నుండి ఉత్పన్నమైనటువంటి యొక్క పొగ అగ్నిని మరుగు చేసిన విధానము, దాన్ని బాగా విసిరినా ఊదిన అగ్ని ప్రజ్వలించిందా అంటే పొగ మీకు కనపడే విధానం ఉండదు. ఇది ఉత్తమ ఆవరణముగా చెప్పారు. ఇక మధ్యమ ఆవరణం అద్దం మీద ఏర్పడేటువంటి మాలిన్యం, దుమ్ము ధూళి, అవి ముఖబింబాన్ని మరుగు చేశాయి.
దానికి ఏం చేసాము అంటే ఒక గుడ్డ తీసుకొని వస్త్రం తీసుకొని దాన్ని అంత తుడిచి అప్పుడు చూసుకునే విధానం చేస్తాం. ఇది మధ్యమ ఆవరణం అని చెప్పి అన్నారు. ఇక అధమ ఆవరణం గర్భములో ఉన్నటువంటి శిశువుని మరుగు చేసినటువంటి యొక్క మావి. కాబట్టి మావి అనేటువంటి యొక్క ఆవరణాన్ని మనం పొగ అనేటువంటి ఆవరణం తీసివేసినట్లుగా తీసేసే అవకాశాలు కావు. అద్దం మీద ఏర్పడ్డటువంటి యొక్క దుమ్ము ధూళి వాటిని ఎట్లా గుడ్డతో చెరిపేశామో దాన్ని తీసేసామో ఆ ప్రకారంగా కూడా ఆ మావి అనేటువంటిది విడిపోయే అవకాశాలు కావు. ఇది ఎప్పుడో శిశువు బాగా వృద్ధి చెందాలి, 9 మాసాలు అయిన తర్వాత. ఇక ఆ పూట ఇది విచ్ఛిన్నమై బిడ్డను బయటకు వదిలిపెట్టేస్తుంది. అందుచేత ఈ ప్రకారంగా 3 ఆవరణాలు మనం చూసినట్లయితే, ఒకటేమో మరి ఆ అగ్ని మీద ఏర్పడేటువంటి ధూమానికి కారణం అగ్నే, అగ్ని కార్యమే ధూమం. అయినా కానీ ఆ ధూమం అనేది తన కారణమై ఉన్నటువంటి యొక్క అగ్నిని అది మరుగు చేసి అగ్ని వ్యక్తం కానివ్వకుండా చూసే విధానం చూస్తూ ఉన్నాం. దానికి కాస్త ఊదేమా అంటే పోతుంది అంతే, ఎక్కువసేపు ఉండదు. కాబట్టి ప్రకారముగా మనలో ఏ యొక్క ఆభరణాత్మకమైనటువంటి అజ్ఞానంగా చెప్తూ ఉన్నామో అది దానికి మరి ఆశ్రయం ఆత్మయే. ఆవరణం జడం, అజ్ఞానాత్మకమై ఉన్న ఆవరణం జడం. జడాత్మకమై ఉన్నటువంటి యొక్క ఆవరణం ఎట్లా చేతనవంతమై బంధిస్తుంది అని చెప్పనంటే దానికి ఆశ్రయం కూడా బ్రహ్మమే. చేతనాశ్రయం ద్వారా ఏర్పడేటువంటి యొక్క అది తిరిగి మరలా ఆ చేతనాన్ని మరుగు చేసే విధానంగా కూడా వచ్చిన పరిస్థితి అది. కాబట్టి ఆ ప్రకారముగా ఏ యొక్క అగ్ని కారణమై ఉన్నదో తన కార్యమై ఉన్నటువంటి పొగ చేత మరుగు చేయబడ్డట్లుగా ఏ యొక్క బ్రహ్మము చేతనాత్మకమై ఉన్నదో ఆ చేతనాత్మకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క ఆశ్రయం ద్వారానే మరి ఈ ఆలోచనలు అనబడేటువంటివి పనిచేసి మరి ఆత్మస్వరూపాన్ని మరుగు చేస్తూ ఉన్న విధానము. కాబట్టి ఇక్కడ ధూమం అని చెప్పనంటే పొగ, ఆ పొగ అగ్నిని మరుగు చేసినట్లుగా మనలో ఉన్నటువంటి ఈ మనస్సు యొక్క సంబంధ వ్యవహారంగా ఏర్పడేటువంటి ఆలోచనలు మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మరుగు చేస్తూ ఉన్నాయి. అట్లనే అద్దం మీద ఏర్పడేటువంటి యొక్క ధూళి కణాలు ముఖబొమ్మ మరుగు చేసినట్లుగా అన్నాడు. ఇది మధ్యమ ఆవరణం. ఎందుకంటే ఈ ధూమం అనేది పొగ అనేది కాస్త గట్టిగా విసిరాము అన్నా ఊదాము అన్నా పోతుంది. అగ్ని ప్రజ్వలింపబడిందా అంటే ఆ ధూమం కాస్త వెళ్ళిపోతుంది. కానీ అద్దం మీద ఉన్నటువంటి యొక్క ధూళి కణాలు అవి ఊదితే పోవు. గుడ్డ తీసుకుని బాగా తుడవాలి, తుడిస్తేనే ఆ ధూళి కణాలు పోతాయి. ఆ ప్రకారంగా లోకంలో కొద్దిమంది ఈ రెండో ఆవరణ విధానముగా వాళ్ళు బంధింపబడి ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక మూడో ఆవరణం అధమ ఆవరణం, అది ఉల్బేన. గర్భములో చేరినటువంటి ఒక మావి అంటారు. అది ఒక రక్షణ కవచమే. సర్వేశ్వరుడు ఆ యొక్క శిశువు తన యొక్క సమస్త అవయవాలని నిర్మాణాత్మకముగా చేసుకునేదాకా దాంట్లో ఉండాల్సి ఉంటుంది. అయినా దాని స్వామివారి ఇక్కడ ఒక ఆవరణంగానే చెప్పుకొచ్చిన విధానం ఏంటంటే, ఈ మూడో ఆవరణం ప్రగాఢముగా చాలామంది దట్టముగా కమ్ముకొని ఉంటుంది. ఏమాత్రం వారికి ఈ జీవిత పరమార్థం మీద మనసు కలిగే అవకాశం కానివ్వదు. ఈ భౌతిక సంబంధమై ఉన్న జీవన విధానాన్ని అది కొనసాగింపజేసుకుంటుంది. కాబట్టి ప్రకారముగా ప్రగాఢముగా బాగా అది పట్టివేసి ఏమాత్రం వాళ్ళకి స్కోపే లేకుండా, అవకాశమే లేకుండా జీవితాన్ని మరి అజ్ఞాన మార్గములో లాక్కుపోయే విధానము. అలాంటి వాళ్లకు ఎవరైనా మహాత్ములు చెప్పినా కానీ దాన్ని లెక్కబెట్టే విధానం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు తీసుకోరు. అది ప్రగాఢముగా ఆవరణం యొక్క ప్రభావం వాళ్ళ మీద
తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల దేవుడు చెప్పినా కానీ వినరు వాళ్ళు. ఈ ప్రకారంగా ఉల్లిబేన ఆవృతో గర్భ ఎట్లా బాగా ఉల్బం రానున్న మావి శిశువును బాగా కట్టేసిందో పట్టేసిందో, అట్లా జీవులలో లోకంలో కూడా జీవుల్ని ఈ మూడో రకమైనటువంటి యొక్క ఈ కామ అనగా తామసికం వల్ల ఏర్పడినటువంటి కామము, ఇది ఎట్లా ఆవరణాత్మకం అయిపోయినటువంటి దానం గురించి స్వామివారు ఇక్కడ 3 ఉదాహరణలుగా చెప్పుకొచ్చారు. ఒకటి దోమము యొక్క ఆవరణం, రెండవది అద్దం మీద దుమ్ము చేరుకుని ముఖబింబాన్ని మరుగు చేసే ఆవరణం, మూడవది గర్భములో చేరి ఉన్నటువంటి మావి అనేటువంటి ఆవరణం. 3 చెప్పి అజ్ఞానం, కామ సంబంధమై ఉన్నటువంటి అజ్ఞానం, మన లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూప స్థితిని మరుగు చేసినటువంటి విధానము. ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యథా ఉల్బేన ఆవృతో గర్భః తథా తేన ఇదం ఆవృతం తదా తేన ఇదం ఆవృతం. ఇదం కాబట్టి జ్ఞాని అనగా సాధకుని యందు ఈ యొక్క ఆవరణం అనేటువంటిది ప్రధానముగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని స్వామివారు అర్థమయ్యే రీతిలో 3 విధములుగా ఆవరణం గురించి మనకి అందించినటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం స్వామి నమస్కారం. హరి ఓం హరి ఓం హరి ఓం స్వామి నమస్కారం. నమస్కారం స్వామి. హరి ఓం. హరి ఓం హరి ఓం స్వామి.